హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో 7 బెస్ట్ మూవీస్ని అయితే సజెస్ట్ చేస్తా. ఇందులో సజెస్ట్ చేస్తున్న మూవీస్ అన్నింటినీ మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు సాలిడ్ ఇంపాక్ట్ని అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇందులో చెప్తున్న ప్రతి ఒక్క మూవీ కూడా మనకు తెలుగులోనే అవైలబుల్గా ఉంది. సో మీరైతే భయపడొద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్లో నెంబర్ 1 సిస్టర్ డెత్. హర్రర్ అండ్ సస్పెన్స్ జోనర్లో ఒక మంచి మూవీని చూడాలి అని అనుకుంటే మీరైతే పక్కాగా దీన్ని ట్రై చేయండి. ఈ సిరీస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక స్కూల్లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఇన్సిడెంట్స్ కి ఆ స్కూల్లో ఉన్న ఒక పర్సన్ కి సంబంధం ఉంది అని అందరూ అనుకుంటారు. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ జరిగే ఇన్సిడెంట్స్ వెనుక ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. అయితే వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, అసలుకి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి సూపర్ న్యాచురల్ పవర్ కి సంబంధం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ పార్ట్. మీకు ఫ్రీ టైం ఉండి చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు పక్కాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ మనకు తెలుగులోనే అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 లూపిన్ 3. మీరు ఇది కార్టూన్ మూవీయే కదా అని తక్కువ అంచనా వేయద్దు. ఈ మూవీ అయితే మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కి ఏం మాత్రం తగ్గదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ప్లేస్ లో నిధి ఉన్నట్టు ఒక వ్యక్తికి అయితే క్లూ దొరుకుతుంది. అయితే ఆ వ్యక్తి ఆ నిధి ఉన్న ప్లేస్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో అక్కడ నిధితో పాటు కొన్ని మిస్టరీస్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఆ నిధి కోసం చేస్తున్న ప్రయత్నంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, అక్కడ వాళ్ళకి ఎదురైన మిస్టరీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ నిధికి ఉన్న మార్గాన్ని వీళ్ళు కనిపెట్టారా లేదా అనేదే రిమైనింగ్ పార్ట్. మీరైతే పక్కాగా దీన్ని ట్రై చేయండి. ముందుగా చెప్పినట్టు ఇది కార్టూన్ మూవీయే కదా అని తక్కువ అంచనా వేయొద్దు. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి అయితే ఇది ఏం మాత్రం తగ్గదు. ఇది కూడా మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 3 సా ఎక్స్. మీరు ప్రీవియస్ లో సా సిరీస్ ని చూసి ఉంటే ఈ సిరీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. ఈ సిరీస్ లో ఈ పార్ట్ కానీ మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఈ పార్ట్ అయితే మీకు తెగ నచ్చేస్తుంది. అండ్ ముందుగా చెప్పేది ఒకటి, ఈ సిరీస్ ని పిల్లలతో అయితే కలిసి చూడొద్దు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రీ టైమ్ లో అయితే ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, సా 9th పార్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుండి సా 10th పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనిలో జాన్ కార్మర్ తన ట్రీట్మెంట్ విషయమై మెక్సికోకి వెళ్తాడు. అయితే తనకు జరిగిన ట్రీట్మెంట్ లో చాలా లోపాలు ఉన్నాయని, ఫేక్ ట్రీట్మెంట్ ని హాస్పిటల్ సిబ్బంది అంతా కలిసి జాన్ కార్మర్ కి ఇచ్చారు అని అయితే తను తెలుసుకుంటాడు. సో తనకు జరిగిన అన్యాయానికి తగిన శిక్ష వెయ్యాలి అని జాన్ కార్మర్ అయితే డిసైడ్ అవుతాడు. ఇంకా అక్కడ నుండి కథ ఎలాంటి టర్నింగ్స్ తీసుకుంది, అక్కడ తనకు జరిగిన అన్యాయం ఏంటి, వాళ్ళు ట్రీట్మెంట్ లో చేసిన ఫాల్ట్ ఏంటి అనేదే రిమైనింగ్ పార్ట్. మీకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో వైలెన్స్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. ముందుగా చెప్పినట్టు పిల్లలతో అయితే కలిసి చూడొద్దు, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు. మీరు సింగిల్ గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి. ఇది కూడా మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 కృష్ణారామ. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ జోనర్ లో ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీని చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ ని కూడా ఇచ్చారు. సో మీరైతే ఫ్యామిలీతో కలిసి పక్కాగా ట్రై చేయొచ్చు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, రామ్ తీర్థ అండ్ కృష్ణవేణి ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరు కూడా రిటైర్డ్ టీచర్స్. అయితే వీళ్ళ ముగ్గురు పిల్లలు ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అవుతారు. వీళ్ళతో కాంటాక్ట్ కోసమని వీళ్ళకి ఒక ఫేస్బుక్ అకౌంట్ ను కూడా క్రియేట్ చేస్తారు. బట్ ఇలా జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తరువాత రామతీర్థ అండ్ కృష్ణవేణి విడిపోవాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు ఒకానొక సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తారు. అసలు వాళ్ళకి ఏమైంది, ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారు అనేదే రిమైనింగ్ పార్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ మూవీ. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది కూడా మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ఇన్ మై మదర్స్ స్కిన్. మిస్టరీ, సస్పెన్స్ అండ్ హర్రర్ మూమెంట్స్ ఉన్న ఒక మంచి సాలిడ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీన్నైతే ఒకసారి పక్కాగా ట్రై చేయండి. ఈ మూవీ మీకు సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న తన తల్లిని కాపాడుకోవడం కోసం ఒక మార్గాన్ని అయితే వెతుకుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో తనకి ఒక క్లూ అయితే దొరుకుతుంది.
అయితే తనకు కావలసిన దానికోసం చేసే ప్రయత్నంలో ప్రతిసారి కూడా ఆ అమ్మాయి ఒక రాంగ్ టర్న్ అయితే తీసుకుంటుంది. ఈ రాంగ్ టర్న్ వల్ల చాలా మిస్టరీస్ అయితే బయటపడుతూ ఉంటాయి. సో ఫైనల్గా తను వాళ్ళ అమ్మని కాపాడిందా లేదా, తనకి కావలసిన క్లూని ఎలా సాధించింది, అసలు తనకి ఎదురైన మిస్టరీస్ అండ్ రాంగ్ టర్నింగ్స్ ఏంటి అనేదే రిమైనింగ్ పార్ట్. ముందుగా చెప్పినట్టు ఇది మనకు తెలుగులోనే అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 రెవెనెంట్. రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది వైల్డ్ లైఫ్ హంటర్స్ అడవిలో ట్రెక్కింగ్ అని వెళ్తారు. అయితే వాళ్ళు అలా కొంత దూరం అడవిలోకి వెళ్ళగానే వాళ్ళకి ఊహించిన విధంగా ఒక ప్రాబ్లం అయితే ఎదురవుతుంది. అక్కడ ఉన్న ఒక వెలుగుబంటి ఈ టీం మీద అయితే దాడి చేసి చాలా మందిని చాలా దారుణంగా గాయాలు పాలు చేస్తుంది. అయితే ఆ దాడి నుండి తప్పించుకున్న కొంతమంది వేరు వేరు ప్లేసెస్ కి అయితే వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రాసెస్ లోనే ఆ టీంలో ఒక మెంబర్ అనుకోని విధంగా ఒక మిస్టీరియస్ ప్లేస్ లో చిక్కుకుని ఉంటాడు. అయితే ఆ పర్సన్ ఆ మిస్టీరియస్ ప్లేస్ నుండి తను సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నాడు, తను చిక్కుకున్న మిస్టీరియస్ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ నుండి తను ఈ బయటపడడానికి ఏమేం చేశాడు అనేదే రిమైనింగ్ పార్ట్. ఇదైతే రియల్ లైఫ్ నుండి తీసుకొని తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. మీరు చూడడం మిస్ అయి ఉంటే చెప్పాను కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకు తెలుగులోనే అవైలబుల్గా ఉంది కాబట్టి సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 7 ద కోవెనెంట్. వార్ బేస్డ్ మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్ గా దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ దీన్ని బిల్డ్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఒక వార్ లో ఒక సోల్జర్ అయితే చాలా బాగా ఇంజూర్ అవుతాడు. అయితే ఆ సోల్జర్ ని కాపాడాలని వేరొక సోల్జర్ అయితే డిసైడ్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ గాయపడ్డ సోల్జర్ ని ఒక సేఫ్ ప్లేస్ కి చేర్చాలి అని అయితే తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. సో అక్కడ నుండి తన జర్నీ ఎలాంటి టర్నింగ్స్ తీసుకుంది, ఆ సోల్జర్ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కొని ఫైనల్ గా ఆ గాయపడ్డ సోల్జర్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్. ఇది కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకొని అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. ఈ మూవీ అయితే వార్ బేస్డ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది కూడా మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి సో డోంట్ మిస్ ఇట్. ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ అయితే మీ ముందుకు వస్తా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని అయితే ఫాలో అవ్వండి. వాటిలో కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. తిరిగి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.